Hi to cinegoer.com viewers. This is Tanish Indi. My dad used to work in army and defense లో మేము రాజస్థాన్లో he used to work there and మేము అక్కడ ఉండేవాళ్ళం అండ్ ఇట్ వాజ్ లైక్ మా వెకేషన్స్ టైం అనమాట. సో ఆ టైంలో మా నేటివ్ ప్లేస్ ఏలూరు వెస్ట్ గోదావరిలో అక్కడికి వచ్చాం. దెన్ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. అంటే అదొక జస్ట్ అక్కడ డాడ్ ఫంక్షన్స్లో కానీ అక్కడ ఆర్మీ ఫంక్షన్స్లో కానీ అక్కడ ఐ యూస్ టు పర్ఫామ్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఊర్లో ఏమైంది, నార్మల్గా ఖాళీగా ఉన్నాను. సో నార్మల్గా వెళ్ళి డాన్స్ ఏదో ఊరికే ఇన్స్టిట్యూట్లో ప్రతిరోజు వెళ్ళి చేయొచ్చు కదా అని జస్ట్ వెంట వాజ్ అండ్ సడన్లీ దే వాజ్ అ ప్రోగ్రామ్ ఇన్ వైఎంహెచ్ హాల్ అని, అక్కడ ఒక పెద్ద హాల్ అనమాట. సో అక్కడ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు అండ్ దే వర్ లైక్ ప్లీజ్ డాన్స్ పర్ఫార్మెన్స్. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ సరే అని చెప్పేసి నేను ఒప్పుకున్నట్టు ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ తర్వాత. నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఎవరెవరు వచ్చి మాట్లాడుతున్నారు, అనా అంత బుడ్డోళ్ళు వాళ్ళకి ఎవరైతే ఏంటి ఎవరు థ్యాంక్స్. లాస్ట్కి యాక్చువల్లీ అంబికా కృష్ణ గారు ఆయన వచ్చి పలకరించి మాట్లాడి తర్వాత వాజ్ లైక్ జస్ట్ నైస్ టాలెంట్ అండ్ ఆల్, ఎందుకు మీరు ట్రై చేయకూడదు నాది I was like some 8 years, 9 years, yeah, 8-9 years. సో ఎందుకు వచ్చి ట్రై చేయకూడదు, ఒకసారి హైదరాబాద్ వెళ్ళండి. అప్పుడు ఆయనది కన్యాదాన మూవీ జరుగుతుంది అక్కడ. సో హైదరాబాద్ వెళ్ళండి, నేను చెప్తాను, అక్కడికి వెళ్ళి కలవండి అంటే. సో వీ కేమ్ హియర్ అండ్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాం. అక్కడ కన్యాదానం షూట్ జరుగుతుంది అండ్ ఈవీవి గారిని కలిసాం. అండ్ వాజ్ లైక్ లేదమ్మా ఈ మూవీలో క్యారెక్టర్స్ ఏం లేవు, చిన్నపిల్ల క్యారెక్టర్స్, బట్ మనం తప్పకుండా కలిసి చేద్దాం, పక్కా చేద్దాం, తర్వాత మూవీస్ మనం కలిసి చేద్దాం అంటే లైక్ సరే ఇంకా డిసప్పాయింట్మెంట్లో వెనక్కి వస్తుంటే ఆ టైంలో అక్కడ ఉత్తేజ్ గారు చూశారు. సో ఉత్తేజ్ గారు చూసి వాజ్ లైక్ నేను వెళ్ళి షూట్ చూస్తూ ఉన్నాను అనమాట, నేను మా ఫాదర్. లైక్ పిలిచారు, ఏంటి నేను వెళ్ళి మాట్లాడితే లైక్ ఏంటి ఎందుకు ఇలా జరిగిందండి, ఇలా వచ్చామంటే లైక్ ఓకే నేను ప్లేస్ చెప్తాను వెళ్ళండి అని చెప్పేసి హీ సెండ్ మీ టు జయంత్ గారు అనమాట, జయంత్ పరాంజీ గారు. అప్పుడు ప్రేమ అంటే ఇద్దరు మూవీ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ ఓకే అండ్ ఆల్. దెన్ వీ స్టార్టెడ్, ఐ మీన్ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ ఉండే. యాక్చువల్లీ అక్కడ డాడ్ అక్కడ ఆర్మీలో చేస్తూ ఉన్నప్పుడే ఆయన స్టేజ్ షోస్ అవి చేశారు. సో దే వాజ్ సమ్ ఇంట్రెస్ట్, కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ when I was like dancing and all, they used to be ఒక పేరెంట్స్గా వాళ్ళు బ్లషింగ్ అండ్ ఆల్ దట్, ఆ హ్యాపీనెస్ అది డిఫరెంట్గా ఉంటుంది. సో యాక్చువల్లీ సపోర్ట్ ఎంతవరకు సపోర్ట్ చేశారు అంటే ఇప్పుడు 100%లో టోటల్గా 100% వాళ్ళే సపోర్ట్ ఉంది. బికాజ్ మై డాడ్ లెఫ్ట్ హిస్ జాబ్ ఫర్ మై కెరియర్ విచ్ ఇస్ నాట్ నీడెడ్. అంటే నోబడీ విల్ డూ ఇట్ ఫర్ ఫ్యూచర్ థింగ్ గురించి ఆలోచిస్తూ అప్పుడు జాబ్ వదిలేసి రావడం, ఇట్స్ నాట్ మాటలు. ఆబ్వియస్లీ అక్కడి నుంచి ఇక్కడికి వీ కాంట్ మేనేజ్ అండ్ మమ్మల్ని వదిలేసి వెళ్ళలేరు. సో ఇట్స్ లైక్ లేదు మనం చేసి చూపిద్దాం, విల్ డూ ఇట్ వాట్ ఎవర్ పీపుల్సే, ఎవరేమన్నా సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఐఎమ్ దేర్ ఫర్ యూ. అండ్ ఐ థింక్ నువ్వు నా మాట నా ఇది నిలబెడతావు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇట్ వాజ్ లైక్ నియర్లీ 30 to 40 మూవీస్ చేస్తుంటానండి. ఇట్ వాజ్ లైక్ స్టేట్ అవార్డ్ ఒకసారి తీసుకున్నాను అండ్ లాట్స్ ఆఫ్ అదర్ అవార్డ్స్. పెద్ద హీరో కాదండి అక్కడ. మెయిన్ థింగ్ ఇస్ వెన్ దేర్ వాజ్ నథింగ్ రికగ్నిషన్ అండ్ దేర్ వాజ్ నో సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి అండ్ వి జస్ట్ ఇన్ టు హైదరాబాద్ అండ్ ఎవరు తెలియదు, ఏమీ తెలియదు, ఏ కాన్ఫిడెన్స్తో లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుని వచ్చాము అనే ఇదితో బయట వాళ్ళ కైండ్ ఆఫ్ వాళ్ళ మాటలు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్య అంటే అప్పుడున్న సిచ్యువేషన్ ఇట్ వాజ్ లైక్ ప్రూవ్ చేయాలి వీళ్ళకి, నేను తప్పు కాదు, నేను కరెక్ట్, నేను వీడి మీద పెట్టుకున్న కాన్ఫిడెన్స్ కరెక్ట్ అని చెప్పేసి. సో దాట్ వాజ్ ఇనిషియేటివ్ ఫర్ మీ. మతలబ్ అప్పుడు నేను ప్రూవ్ చేయాలి యాక్చువల్లీ మా ఫాదర్ నా మీద పెట్టుకున్న కాన్ఫిడెన్స్. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న వాళ్ళే రేపు పొద్దున్న తిరిగి నవ్వి సూపర్ అనాలి. సో నేను పెద్ద హీరోనా కాదా అది పక్కన పెడితే ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. సో ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫర్ వాట్ ఐ మీన్ ఐ షుడ్ వాట్
ఐ వాజ్ సపోజ్ టు డూ అండ్ ఐ డిడ్ ఇట్. ఇట్స్ లైక్ నథింగ్ ఇన్వాల్వ్మెంట్ కాదండి. నార్మల్గా ఇట్స్ లైక్ ఫ్యాక్టర్స్ దట్ మూవీస్ సెలెక్షన్ అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. అంటే ఇప్పుడు నాకు పడుతున్న మూవీస్ అన్ని నేను సెలెక్ట్ చేసుకున్న విధంగా అయితే లేవు. బికాస్ ఆల్ ఆర్ బిగ్ బ్యానర్స్ అండ్ నైస్ ప్రొడక్షన్స్ అండ్ నైస్ స్టోరీస్. సో నాకు కలిసి వచ్చింది. బట్ స్టిల్ నార్మల్గా వింటూ ఉంటారు, డాడ్ వింటూ ఉంటారు స్టోరీస్. ఆయన నచ్చితే నాకు చెప్తారు, రే ఇదిరా అని. అవునా, అంత నచ్చిందా, సరే నేను వింటాను. సో వీ డిస్కస్ అబౌట్ ఇట్ ఫర్ సమ్ టైమ్. దేర్ వర్ లూప్ హోల్స్, పాజిటివ్ థింగ్స్, మెయిన్ పాయింట్స్, ఇక్కడ గ్రిప్పింగ్ పాయింట్స్ ఇవి ఇక్కడ హైలైట్ అవుతాయి. సో హైలైట్ పాయింట్స్ ఇవి ఉన్నాయి. సో ఈ ఈ ఎన్ని స్టోరీస్ కంపారిటివ్లీ ఎందులో ఎక్కువ హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇట్స్ లైక్ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ఒక థింక్ చేసి అంటూ మేమిద్దరం కూర్చొని మాట్లాడుకోవడం ఎక్కువ. ఇట్ వాజ్ నాట్ అ ఫీల్ దట్ నేను హీరోగా కనిపిస్తాను స్క్రీన్ మీద అనే కంటే ఇట్ వాజ్ లైక్ టోటలీ మై ఫీల్ దట్ యా ఐ డిడ్ సంథింగ్. దో ఐ డోంట్ నో, అప్పటికి నాకు అంటే పెద్ద హిట్ అవుతుంది అది ఇది తెలియకపోయినా లైక్ నేనేం చేయాలో ఇప్పటివరకు ఎంత చేయాలో అంతైతే చేశాను. సో ఆ రిజల్ట్ నేను జస్ట్ కళ్ళ ముందు చూస్తున్నాను ఆ రిజల్ట్ ఎలా ఉంటుందా. సో ఫస్ట్ ఇట్ వాజ్ లైక్ సంథింగ్ కొంచెం అదొక రకంగా ఉండిందండి. అంటే ఇట్ వాజ్ నాట్ ఎక్స్ప్రెసిబుల్ ఫీలింగ్, ఐ డోంట్ నో వై. బికాజ్ మా పేరెంట్స్ మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి ఫస్ట్ టైం నేను అంటే ముందు మూవీ చూడలేదు, నేను కావాలనే చూడలేదు. వెళ్ళి థియేటర్లో కూర్చుని అందరూ కూర్చున్నాక అందరూ ఇటు సైడ్ కూర్చుంటే నేను వెనక్కి వెళ్ళి ఆ మధ్యలో వెనక నిలబడి అందరినీ చూస్తూ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ. అంటే ఆ రెస్పాన్స్ నా పాత వాటిని యూనో వాళ్ళ రెస్పాన్స్ అది జస్టిఫై చేస్తుంది వెదర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. అంటే నాట్ ఇన్ దాట్ వే అండి. సక్సెస్ఫుల్ మీన్స్ ఇన్ ద సెన్స్ వాట్ ఐ వాజ్ టెలింగ్ యూ అబౌట్ ఆర్ పాస్ట్ థింగ్స్. నాట్ ఇన్ సక్సెస్ఫుల్ అంటే నేను సూపర్ నాకు పేరు వచ్చేసింది హిట్ అయిపోయింది మూవీ అని కాదు. లైక్ యా ఐ డిడ్ ఇట్. హీరోగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ కంటే మూవీ నేను ఎంతవరకు అయితే చూసానో ఆ ఎమోషన్స్ ఎంతైతే క్యారీ అయినాయో ది వాజ్ నథింగ్. అంత ఫస్ట్ మూవీకి అందరికీ ఉండేంత భయం అయితే నాకు అసలు లేదండి. ఐ డోంట్ నో వై. అయ్యో ఎప్పుడు దానికి ముందు ఇలా ఉన్నందుకు నేను భయపడ్డాను. ఏంటి ఇది ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్, అనవసరంగా మళ్ళీ రేపు పొద్దున్న నేను బాధపడాల్సి వస్తుంది అనే టైప్. లైక్ సర్లే వాట్ ఎవర్. నాకైతే ఎందుకు ఎంత ట్రై చేసినా భయం రావట్లేదు. నేను ఓకే లెట్స్ సీ. కానీ స్టార్ట్ అయ్యే ఒక మినిట్ ముందు ఇట్ వాజ్ లైక్ కొంచెం అంటే పిక్చర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక పేషెన్స్. అంటే లైక్ సినిమా అంటే పేషెన్స్ కాదండి, ఇట్స్ ప్యాషన్. మోర్ దెన్ యూ షుడ్ కాల్ ఇట్ ఎ ప్యాషన్. ఆ ప్యాషన్ ఉంటేనే యూ కెన్ వెయిట్ ఫర్ ఎనీథింగ్ ఆర్ యూ కెన్ యునో జస్ట్ ఇట్స్ లైక్ నథింగ్. అంటే యూ కాంట్ సే అండి ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇన్ మూవీస్, ఏ ఫీల్డ్ అయినా సరే మీకు వెయిటింగ్ అనేది అవసరమే. చాలా తక్కువ రేర్గా ఫట్టన వచ్చేస్తుంది బ్రేక్. సో ఆ వెయిటింగ్లో ఉండే థ్రిల్, దాని తర్వాత ఆ సక్సెస్ని వాళ్ళే ఎంజాయ్ చేయగలరు ఎవరైతే వెయిట్ చేశారు, ఎవరికైతే ఆ ప్యాషన్తో ఉండి పేషెన్స్గా యూనో లైక్ వెయిట్ చేసి ఆ సక్సెస్లో ఉన్న స్వీట్నెస్ అప్పుడు తెలిసిపోతుంది. ఆ మజా వేరుంటుంది.